చలబెడదాం. అందరికీ నమస్కారం. రాజధాని రచ్చబండకి స్వాగతం. ముందుగా ఎంతోమందికి, ముఖ్యంగా నాకు కూడా అభిమాన నటుడైన పవన్ కళ్యాణ్ గారు కరోనా బారిన పడ్డారని చెప్పి తెలిసి చాలా బాధ అనిపించింది. వారు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక రెగ్యులర్ విషయాల్లోకి వెళ్దాం. ముందుగా మొన్న ఉగాది రోజు ఏబి వెంకటేశ్వరరావు గారని వెరీ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, ఆఫ్ కోర్స్ మా ప్రభుత్వంతో ఆయన చాలా పోరాటాలు ఎదుర్కొంటున్నారు. వారికి పోస్ట్ లేకుండా చేశారు, మరి చాలా గొడవలు జరిగినాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. వారు ఒక లేఖ రాశారు. ఎందుకంటే గతంలో ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా, డైరెక్టర్ జనరల్ ఇంటెలిజెన్స్గా ఉన్నారు. అప్పుడు వారి ఇన్స్పెక్టర్స్ వాళ్ళు అక్కడికి వెళ్ళటం జరిగింది. వాళ్ళ హెడ్ కానిస్టేబుల్ ముందుగా, తర్వాత వారి ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళినప్పుడు కొన్ని ఆధారాలు సేకరించడం జరిగింది. ఆ తర్వాత కొన్ని కారణాల వలన ఎలక్షన్ కమిషన్ ఈయన్ని ఆ పదవి నుంచి పక్కన పెడతాం, అక్కడ ఉన్న వారిని ట్రాన్స్ఫర్ చేయటం, చీఫ్ సెక్రటరీ అందరూ ట్రాన్స్ఫర్ అయ్యారు. మరి అప్పుడు తిరిగి వచ్చిన చీఫ్ సెక్రటరీని చాలా అవమానకర రీతిలో మళ్ళీ ఈయన సాగనంపడం జరిగింది. సహాయం చేసిన వాడికి ప్రతి సహాయం ఆ రేంజ్లో ఉంటుంది. మా ప్రభుత్వ పెద్దలు అనేది చక్కగా ప్రూవ్ చేశారు. ఇక ఏబి వెంకటేశ్వరరావు గారు వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో చాలా స్పష్టంగా, అయ్యా అప్పుడు నేను ఈ అధికారిని ఎన్కే సింగ్ అని చెప్పి ఆ జాయింట్ డైరెక్టర్కి 2 సార్లు ఫోన్ చేశారు. ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ఇన్ఫర్మేషన్ తీసుకోండి, యూ ఇన్ఫార్మ్ యువర్ ఆఫీసర్స్ టు కలెక్ట్ ద ఇన్ఫర్మేషన్. ఇంత గతంలో సిఐడి ఎవరైతే సిట్టు, మరి మన పివి ఉన్నారు కదా సునీల్ కుమార్ గారి నాయకత్వంలో ఉన్న సిఐడికి కూడా ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగింది. మరి వారు దాని మీద ఏం చర్యలు తీసుకున్నారో మరి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరుగుతుంది, ఇస్తాను, అది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి సచ్ ఎ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, మరి ఆయన జాయింట్ డైరెక్టర్, యాక్చువల్లీ సీనియారిటీలో జాయింట్ డైరెక్టర్ వుడ్ బి మచ్ బిలో ది ర్యాంక్ ఆఫ్ మిస్టర్ ఏబి వెంకటేశ్వరరావు. He would have been 89 batch, the other person, Mr. Singh. బట్ మరి ఎందుకు పెడచెవిన పట్టారనేది అదొక అంతులేని ప్రశ్నగానే మిగిలిపోతుంది. ఈ విషయంలో మరి ఆయన చొరవ తీసుకుని ఆ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో ఆయన ఒక లేఖ రాయడం జరిగింది. అందుకని ఆ లేఖని అటాచ్ చేసి ఈరోజు నేను ఆనరబుల్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అమిత్ షా గారికి ఒక లేఖ ఈరోజు ఉదయమే నేను పంపాను, విత్ ఎ కాపీ టు సిబిఐ డైరెక్టర్ అండ్ విత్ ఎ కాపీ టు డిఓపిటి సెక్రటరీ అండ్ ఆల్సో కాపీ టు ఎంఓఎస్ డిఓపిటి జితేంద్ర సింగ్ గారు, హూ విల్ బీ ఇన్ ది ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్. జస్ట్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్లు చదువుతా. ఇది ఉత్తరం వారికి, ఆఫ్ కోర్స్ ఇది మీడియాకు కూడా ఇస్తాను. బేసిక్ కంటెంట్, ద లెటర్ ఈస్ రిగార్డింగ్ అన్ ఇంపార్టెంట్ మర్డర్ కేస్ విచ్ హ్యాడ్ upended the political fortunes of 2 major political forces in the state of Andhra Pradesh. The matter of immediate concern is pertaining to work ethics of the joint director of CBI, who is reluctant to even receive valuable inputs offered by Shri A.B.V. Rao, the then intelligence DGP, who would naturally have the information valuable for this investigation regarding the highly politicized and controversial murder of Shri Y.S. Vivekananda Reddy, which is highly objectionable and indicates a behavior giving rise to suspicion. అది ఇక్కడ ఇంకొక పాయింట్ మొత్తం అంతా చదివితే కష్టం, చాలా టైం పడుతుంది. బట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, మోరోవర్ ద ప్రాక్సిమిటీ ఆఫ్ అవర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మిస్టర్ వి విజయసాయి రెడ్డి to certain quarters of CBI had become a cause for concern, as he himself is getting prosecuted in serious allegations and charge sheets filed by CBI and awaiting trial
ఇన్ హైదరాబాద్ కోర్ట్స్. అంటే ట్రయల్స్ స్టార్ట్ అవుతుంది, దే ఆల్ విల్ బి అండర్ ట్రయల్స్ వెరీ సూన్. సో మరి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అది రిలక్టెన్స్, ఏదో వస్తారు 3 నెలలకు ఒకసారి, మళ్ళీ ఏదో టీముని మార్చే ఉంటారు, పోతారు. సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఒక అప్రిహెన్షన్ ఏదైతే ఉందో అది కూడా ముందే ప్రియంప్ట్ చేసి మీరు మరి కలిసి ఏం చేస్తారో, ప్రజలకి అనుమానాలు ఉన్నాయి, సో అట్లీస్ట్ టేక్ దట్ ప్రికాషన్ అని చెప్పడం కోసం ఇంకొక పాయింట్ని కూడా, అంటే రాయలసీమలో అందరూ అనుకుంటున్నారు ఇది, అదే నేను చెప్పేది ఏంటంటే definitely be an irreversible dent in the credibility. If that happens, it will definitely be an irreversible dent on the credibility of the CBI as an institution. At the same time, the inaction of CBI to even take the information offered by senior officer who happened to be the intelligence chief during the time of office is only creating serious doubts among the concerned citizenry that there exists a nexus between the lower rank officers of CBI and the real culprits who are masquerading as innocents. So, ఇది తర్వాత కొంతమందిని ఏదో స్కేప్ గోట్ లాగా ఎవరో ఇద్దరు వచ్చి మన సినిమాల్లో చూస్తూ ఉంటాం, ఆ సినిమాటిక్గా లొంగిపోయే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టుగా తెలిసింది. అటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతాయేమో, మరి అది కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది అని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. చూద్దాం, అంటే నేనేదో లేఖ రాసి ఊరుకునే టైప్ కాదు. డెఫినెట్గా ఐ విల్ ఫాలో ఇట్ అప్. I will try to get the director CBI online. I will talk to him and I will talk to the concerned secretary DOPT. Let there be a fair investigation and let there be an answer why they were reluctant to take the information from a senior officer. ఆ సీనియర్ ఆఫీసర్కి మా ప్రభుత్వానికి పడకపోతే మా ప్రభుత్వానికి శత్రువు అయితే మీకు శత్రువా? సో డైరెక్టర్ CBI, if somebody is not getting along well with this particular state government, is he an enemy to you or is he an enemy to your joint director? Tappu. It's wrong. I hope డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం అమిత్ షా గారు ఇటువంటి క్షమించరు. డెఫినెట్గా హీ విల్ టేక్ అప్రోప్రియేట్ యాక్షన్, అందులో ఎటువంటి సందేహం లేదు. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో, ఎందుకంటే అందరికీ తెలుసు ఏం జరిగిందన్నదే అందరికీ తెలుసు. ఆ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో మరప్పుడు మా చిన్నాయన ఇలా చేశారు, మా చిన్నాయన అలా చేశారని చెప్పి అంతగా రోధించిన ముఖ్యమంత్రి, ఎలక్షన్స్లో మేము దీన్ని రాజకీయంగా బీభత్సంగా వాడుకున్నాం. మరి ఎందుకు అంత అయిన తర్వాత ఇంత సైలెన్స్ దేనికి? మరి అప్పుడు అన్నిసార్లు మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అనేది మరి సిబిఐని కూడా ఫాలోఅప్ చేయాలి కదా. తొందరగా తేల్చండి అని అంటే సిబిఐని తేల్చండి అని ఫాలోఅప్ చేస్తే మన కేసులు తొందరగా తేలుస్తారని భయమా ఏంటి? సో మీరు మమ్మల్ని గౌరవించే వాళ్ళందరూ మీ తండ్రిని గౌరవిస్తారు, మీ తండ్రిని గౌరవించే వాళ్ళందరూ మిమ్మల్ని గౌరవిస్తున్నారు, మిమ్మల్ని గౌరవించే వాళ్ళందరూ మీ చిన్నాన్ని కూడా గౌరవిస్తున్నారు. మరి దాన్ని ఇలాగా గాలికి వదిలేయటం కరెక్ట్ కాదు. సో మీరు కూడా టేక్ సమ్ పాజిటివ్ స్టెప్. నేను రాశాను ఉత్తరం, మీరు రాయటానికి ఏంటంటే ప్రాబ్లమ్? రాయలేరా? కాస్త పరిచయం ఉన్న నేనే మీ కుటుంబంతో, అఫ్కోర్స్ మీ తండ్రి గారితో చాలా ఎక్కువ స్నేహ సంబంధం ఉన్నాయి, బట్ వివేకానంద రెడ్డి గారితో కాస్త పరిచయం. మరి ఆ కాస్త పరిచయం ఉన్న నేనే మరి ఎంత లీడ్ తీసుకుంటే మీకేమైంది? చేయవచ్చుగా, అట్లీస్ట్ డూ ఇట్ నౌ. ఇక ఈరోజు ఇంకో ఇష్యూ, ప్రజా చైతన్యం అని ఒక బాకా వెబ్సైట్, ఇది అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ మా యూసరా రైకాపా. అంటే అది మీరు ఎవరన్నా ఆ ప్రజా చైతన్యం అని కొడితే అన్నొస్తున్నాడు అని ఈ స్టిల్ ఉంటుంది. సో దట్ ఈస్ వెరీ క్లియర్. అది మా పార్టీ అఫీషియల్ వెబ్సైట్. రన్ చేసే వాళ్ళు కూడా మా ప్రభుత్వమే జీతాలు ఇస్తుంది, బట్ ఏదో వాళ్ళ సింపథైజర్ కింద నడుపుకుంటారు. కానీ దట్ ఈస్
an official website of Yusra Raikapa. వీడు చైతన్యం గాడు మరి అదే రెడ్డి రన్ చేస్తున్నాడో నాకు తెలీదు. అంటే అన్నీ ఏవన్ రేటులు రన్ చేయరు కదా, అదే రెడ్డి రన్ చేస్తున్నాడో తెలియదు నాకు. A1 A2 కాదు, నెంబర్ 1 నెంబర్ 2 పార్టీలో నెంబర్ 1 నెంబర్ 2. ఇది అలవాట్లో A1 A2 అని వచ్చింది, సారీ ఎక్స్క్యూజ్ మీ, అది నెంబర్ 1 నెంబర్ 2 అంటే పార్టీలో నెంబర్ 1 నెంబర్ 2లు ఎవరికి అప్పచెప్పారు? ఎవరో రెడ్డికి, మామూలుడికి అప్పచెప్పరు. సో వాడు ఏమని రాస్తాడంటే నా మీద 8 CBI కేసులు పెట్టారట లేటెస్ట్గా. ఎవరు చెప్పాడా? అంటే సిబిఐ గారు నీకు చెప్పాడా? నువ్వు సిబిఐ రోజు మాట్లాడుకుంటున్నారా? అదే ఇచ్చా కంప్లైంట్. వీడియో కాన్ఫరెన్స్లో మీ ముఖ్యమంత్రి కొద్దిమంది పేర్లు కూడా చెప్పారు. వాళ్ళకి అపార్ట్మెంట్లు కొనేస్తారని కూడా చెప్పాను. సాక్షాత్ హోమ్ మినిస్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చాను, సిబిఐ డైరెక్టర్ కంప్లైంట్ ఇచ్చాను. సిబిఐలో కొంతమంది పెద్దవాళ్ళతో కూడా మీ ముఖ్యమంత్రి ఇంకొంతమంది వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడుతున్నారని కూడా చెప్పా. రే చైతన్యం, నువ్వు సిబిఐ వాడు ఏం చేస్తాడో నేను దేశం వదిలి పారిపోతానరా? దేశం వదిలి పారిపోతానరా? ఇవాళ చెప్తున్నా, ఇక్కడ జరుగుతున్న అన్యాయాలను అరికట్టి అసలైన దోషుల్ని జైలుకి పంపించేదాకా నేను ఫారెన్ టూర్ కూడా వెళ్ళను రే చైతన్యం, చెప్తున్నా. ఐ వోంట్ గో ఈవెన్ ఫర్ ఎ టూర్, ఈవెన్ ఇఫ్ ఐఎమ్ ఎలిజిబుల్ టు గో ఆన్ సెవరల్ అదర్ మీటింగ్స్. కొంతమంది దుష్టుల్ని జైల్లో పెట్టేదాకా బయటికి కూడా వెళ్ళను, అర్థమైందా? ఇప్పుడు నిన్ను ఈజీగా వదలను కదరా, నిన్ను ఈజీగా వదలను. అందుకని లేఖ రాశా ఇవాళ డైరెక్టర్ సిబిఐకి. ఇదైతే కొంచెం మొత్తం చదవాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే మరి మా విధవలు రన్ చేసి ఇలా నోటుకు వచ్చినట్టు వాగించి పెయిడ్ ఆర్టిస్టులు. ఇప్పుడు అదేదో ఉందో ఛానల్లో, ఏంటది ఐ డ్రీమ్, ఆడో రెడ్డి, ఆడికో చైర్మన్షిప్, ఇంకోటి వెంకటరెడ్డి, ఆడికేమి ఇచ్చారు మరి ఆంధ్ర గ్రేట్ ఆంధ్ర అని చెప్పి నోటుకు వచ్చినట్టు పోతూ ఉంటాడు ఆడు. సరే ఎవరికి పుట్టాడో ఏమయ్యాడో తెలియని ఏదో అమెరికాలో ఒకడు ఉన్నాడు, ఆయన పాపం పిచ్చుకోకరిసింది, ఆడ పాపం ఫ్యామిలీ డిస్టర్బ్డ్ ఫ్యామిలీ అంట. ఆడేదో పాపం ఆల్రెడీ సైకోట్రోపిక్ డ్రగ్స్లో ఉన్నాడు, ఆడేదో నోటుకు వచ్చినట్టు పోతూ ఉంటాడు. ఆ రెడ్డిగాడు ఈ రెడ్డిగాడికి బంధువు. అసలు ఆ రెడ్డిగాడు అసలు ఏ కులం ఆడి ఎవరికే తెలియదు. ఆడేదో రెడ్డి అని టైటిల్ వేసుకున్నాడు. ఆడేదో అతి నీచమైన కులానికి చెందిన వాడని చెప్పి అమెరికాలో కూడా అందరూ అంటున్నారు. ఎవరిదే కులం మనకెందుకు లేదు, ఎప్పుడు రెడ్డి అని పెట్టుకున్నాడు, అందరూ రెడ్లే అనుకున్నాం, మనకెందుకు. కానీ సరే, ఇప్పుడు అసలు పాయింట్ వస్తున్నా. I wish to bring to your notice that 2 days ago the above mentioned party website telecasted a news article saying CBI has registered 8 cases against me and are in sequential move to arrest me in coming days. 2 weeks ago, I had already given a complaint to unravel the nexus between few low-rang officers of your agency and the main under trials in several CBI charge sheets. Mr. Y.S. Jagannath Reddy, the present Chief Minister of Andhra Pradesh, and Mr. Vijay Sai Reddy, MP Rajya Sabha. It's unfathomable to me, my family and my followers that how come the website functioning under the aegis of these would be under trials can peddle such article touting it as from sources of CBI with huge ramifications, and the persons involved in this get away scot-free after tarnishing the image of me and that of apex investigation body like CBI. Already many were under the impression that your present agency officers are hand in glove with our would-be under trials in the CBI charge sheet, and in this regard I had already made you and your predecessor aware regarding this nexus and given the names of few officers who were in constant touch with them over video conferencing, and few higher level officers were also compromised.
I urge you to immediately interrogate the CEO of this particular website who is handling the operations to find out whether it is from your agency sources or it is rooted from one of the would-be under trials in your charge sheets to give this information. It is an open secret that the above mentioned website is our party's mouthpiece and our party members are aware of the same truth. You are also aware that I filed a bail cancellation petition of the accused number 1, who is the current Chief Minister of Andhra Pradesh, in which your agency is also a party. When the same matter is pending pertaining to serious fraud of disproportionate assets is resting with the CBI Hyderabad, the official web channel of our party belonging to the accused issuing statements under the guise of news on behalf of your agency is highly objectionable. So, వీళ్ళని ఈ చైతన్యం గారిని పట్టుకుని 4 ఉతికి రే ఎవడ చెప్పాడు రా నీకు నంబర్ 2 చెప్పాడా నంబర్ 1 చెప్పాడా అది సిబిఐలో ఇంకెవడన్నా చెప్పాడా సిబిఐకి మీకు ఏంట్రా సంబంధం నువ్వేంట్రా నీ వెబ్సైట్ ఏంట్రా లుచ్చా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఏ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ముఖ్యమంత్రిని విజయసాయి రెడ్డిని చీఫ్ సెక్రటరీని ఇంకా ఎంతోమంది రాజ్యసభ సభ్యుల్ని ఎంక్వైరీ చేస్తా ఉంటే ఆడ ఏజెన్సీ తరపున ఆడ చేయబోయేది నువ్వే చెప్పేస్తావంటరా చైతన్యం ఏంట్రా నీకు సిబిఐకి నెక్సెస్ తోలు ఓడదీస్తా అంటే ఏంటి ఇదేదో మా పవన్ కళ్యాణ్ గారు రెగ్యులర్గా చెప్పి డైలాగ్ అనుకుంటున్నారా ఎస్ నేను పవన్ కళ్యాణ్ అభిమాని ఆయన తోలు తీస్తా అని అంటాడు నేను ఆయన ఫాలో అయ్యి తోలు తీస్తా ఆయన అంటాడు నేను తీస్తాను మిగతా అదంతా సేమ్ టు సేమ్ చూసుకో నీ తోలు తీయబడునరా చైతన్యం నాతో ఒక ఇంటర్వ్యూ చేయరా దరిద్రుడా రే ఇవాళరా ఏంటది జూమ్లోకి రా నేను ఎవరిని కలవట్లేదు కానీ ఈ కరోనా ఐసోలేషన్లో ఉన్నా కరోనా ఎందుకంటే ఇంట్లో కొద్దిమందికి వచ్చింది నిన్నే చెప్పా అందుకని ఐసోలేషన్లో ఉన్నా జూమ్లోకి రారా నువ్వు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తాను నిన్ను మీ నెంబర్ 1 కాపాడుతాడో మీ నెంబర్ 2 కాపాడుతాడో చూస్తా నువ్వు ఇలాగా సిబిఐ తరఫున నీ సొంత ఏజెన్సీలాగా నీ పార్టీకి ఎలాగ ప్రమోట్ చేసుకుంటున్నావో సిబిఐ తరఫున కూడా నువ్వు ఇలాగ ప్రమోట్ చేసి ఆడేం చేస్తాడో అంత కూడా నువ్వే మాట్లాడేస్తావరా లఫంగగా బీ కేర్ఫుల్ యువర్ డేస్ ఆర్ నంబర్డ్ మిస్టర్ చైతన్యం ఇక ఎవడో ఉన్నాడు ఎవడో ఉన్నాడు ఒక వెంకటరెడ్డి అంట ఆడు ఈ పార్టీ స్పోక్స్ పర్సన్ ఆడే ఉన్నాడు మొన్న ఏదో ఇంటర్వ్యూలో 5 నిమిషాలట జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటే 5 నిమిషాలు ఉంటా నన్ను సోదరులు లేకుండా చేయటానికి ఏంటో ఏం చేస్తాడు రా జగన్మోహన్ రెడ్డి చేశాడుగా మే 30న 60 మానం ఇచ్చి డిస్క్వాలిఫై చేయమని వీడేదో రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నాడు నేను రాజ్యాంగానికి ఎగెన్స్ట్గా వెళ్దాం అనుకుంటే అని పంపాడుగా ఏమైంది మా గోదావరి జిల్లా భాషలో చెప్పాలంటే జోడించు కొట్టారు అది అంటే 5 నిమిషాలా మరి ఇది 10 నెలలు అయింది కదరా వెంకటరెడ్డి నువ్వు ఎక్కడ రెడ్డిరా రాయలసీమడువా తెలంగాణడువా రాయలసీమ రెడ్డిలో అయితే కాపులు లేకపోతే ఇంకేదో తెలంగాణలోనే ఉంటారు రెడ్లు రాయలసీమలో లేరు మరి నువ్వు ఎక్కడోడవో నాకు తెలియదు నువ్వు ఎవడవో నాకు తెలియదు బట్ కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నావు వెంకటరెడ్డి సరే నీ ముఖ్యమంత్రి గురించి నువ్వు చాలా ఎక్కువ ఊహించుకోవడంలో తప్పు లేదు
నువ్వు వాడు సంఖ నాకు వచ్చిన నష్టం లేదు, నీకన్నా పోస్ట్ ఇస్తాడేమో ట్రై చేసుకో, చాలామంది రెడ్లకి ఇస్తున్నారు. బట్ ఊరికి నోటుకు వచ్చినట్టు నా గురించి వాక్కరాయ వెంకటరెడ్డి. సరే నువ్వు చెప్పింది ఏంటి, ఏదో 5 నిమిషాల్లో చేస్తాడన్నావు కదా, చేయమను. ఏం చేస్తాడో చేయమను. డిస్క్వాలిఫై చేస్తాడా? మళ్ళీ ఇప్పుడు ఏదో కాన్స్టిట్యున్సీకి రావట్లేదు కాబట్టి కాన్స్టిట్యున్సీకి రాకపోయినా సరే ప్రజా సమస్యలను పరిష్కరించడానికి కాన్స్టిట్యున్సీకి రావట్లేదు అంచేత డిస్క్వాలిఫై చేయమని అడుగుదామని అనుకుంటున్నారట. అడగమను, ఏమంతో చూడమను, ట్రై చేసుకో. వెంకటరెడ్డి జగన్మోహన్ రెడ్డితో చర్చించు. వెంకటరెడ్డి 5 నిమిషాల్లో కాదు, ఇంకో 3 సంవత్సరాల టైం ఉంది. ట్రై చేసుకో, చూద్దాం ఏం చేయగలవా. ఉంటే మీ చేతిలో ఉన్నది మీరు చేసుకోండిరా. రే వెంకటరెడ్డి, నీ చేతిలో ఉన్నది నువ్వు చేసుకో. ఏదో నీ చేతిలో లేనిది. నేను ఎప్పుడు రాజ్యాంగాన్ని అతిక్రమించను. రాజ్యాంగం అంటే మీకు లెక్క లేదు. రూల్ ఆఫ్ ది లా అంటే నీకు గౌరవం లేదు. చూద్దాం రాబోయే రోజుల్లో రూల్ ఆఫ్ లా ఉన్నదా అని హైకోర్టు ప్రశ్నించింది. ఆ ప్రశ్నని ప్రశ్నిస్తారు. వెయిట్ అండ్ సీ. ఏదైనా వెంకటరెడ్డి నువ్వు కొంచెం కంట్రోల్లో ఉంటే బెటర్ రా బాబు. ఎక్కువ ఊహించి చేసుకోమాక. మీ రెడ్డి గురించి మీరు రెడ్డి గొప్పడవచ్చు, నేనేం సన్నాసం కాదు. అంచేత 5 నిమిషాల్లో ఇచ్చేస్తాను లేపేస్తాను ఏంట్రా ఏది లెస్పెలో. సరే ఇదండి ఆ వెంకటరెడ్డి సంగతి. నిన్నేమో అడవడం నాగార్జున రెడ్డి హాలీవుడ్ ఆర్టిస్టు, ఇవాళేమో వెంకటరెడ్డి. ఈ ప్రజా చైతన్యం ఈ వెధవల సోత్తోటి సరిపోతుంది. సరే ఇప్పుడు అసలు మెయిన్ ఇష్యూకి వద్దాం. కళాతీతం అవుతుంది కాబట్టి ఇప్పుడు తిరుపతి అసెంబ్లీలో చాలా దారుణమైన అక్రమాలు జరుగుతున్నాయి. దురదృష్టం కొద్దీ మరి పిఎల్ఆర్ కళ్యాణ మండపం, మరి అది ఎవరిదో మరి. పిఎల్ఆర్ కళ్యాణ మండపంలో ఎంతోమంది దొంగ ఓట్లు వేయడానికి వచ్చి అక్కడ ఉండి, సరే తర్వాత ఇంకా రకరకాల బస్సుల్లో వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే చూస్తున్నా. ఎక్కడికి వెళ్తున్నారమ్మంటే కాళహస్తి. ఎందుకమ్మా అంటే నేను కాళహస్తి చూపెడతా ఉన్నారు, వస్తున్నాం అంటే ఎక్కడికక్కడ ఈ దొంగ ఓట్లు వేయటానికి రెడీ అయిపోయి, ముఖ్యంగా తిరుపతి కాళహస్తిలో. సరే నెల్లూరు జిల్లాలో ఇన్ని దారుణాలు జరుగుతున్నట్టు లేవు. సిగ్గు అనిపించట్లేదురా. 4 లక్షలు 5 లక్షల మెజార్టీలు అని చెప్పి స్టేట్మెంట్లా చేసి పనులు తప్పు కదా. ఎందుకు వస్తుందిగా మెజారిటీ. ఇప్పుడు 4 కాకపోతే 2 వస్తుంది, చేసేయాలి. ఎంత హడావుడి. అసలు సిగ్గు లేదా అసలు. అంటే ప్రజలు నమ్మేస్తారా అంటే ఇలా నువ్వు అన్నీ ఏదో పనులు అన్నీ చేసి ఓట్లు వేయించి ఇంత స్ట్రక్చర్డ్గా చేసి ఈరోజు ఉదయం చాలా కంప్లైంట్ వచ్చిన తర్వాత, ఎందుకంటే ఇప్పుడు పార్టీ ఎఫిలియేషన్ ఉంటుంది, బట్ ఇంత దారుణంగా ఇంత నీచంగా ఇంత ఘోరంగా తప్పులు చేస్తావంటే అది సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళకపోతే నువ్వు తప్పుడు పని చేస్తే ఎంత నేరమో, నువ్వు చూసిన తప్పుడు పని కంప్లైంట్ ఇవ్వకపోవడం కూడా అంతే నేరం. సో నేను అటువంటి నేరస్తుని కాదలుచుకోలేదు. విజయానంద్ గారితో నేను వ్యక్తిగతంగా మాట్లాడాను. నా వద్దకు వచ్చిన చాలా క్లిప్పింగ్స్ని వారికి కూడా పంపించడం జరిగింది. Today I demand in Tirupati Assembly, which is one of the 7 constituencies of the Tirupati Parliament, let there be recall. న్యాయం అన్నది బ్రతికుంటే, న్యాయం బ్రతికుంది అని నిరూపించాలి అని ఎలక్షన్ కమిషన్ అనుకుంటే, ఆల్రెడీ బీజేపీ వాళ్ళు కూడా ఇదే కంప్లైంట్ ఇచ్చారు. జీవీఎల్ నరసింహారావు ఈజ్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఇన్ ఢిల్లీ. ఐ మేక్ అన్ అప్పీల్ టు జీవీఎల్ నరసింహారావు, మీరు చొరవ తీసుకోండి. నరసింహారావు, నేను కూడా ఇనిషియేటివ్ తీసుకుంటాను. ఆల్రెడీ నేను మాట్లాడటం జరిగింది. దయచేసి ఈ తిరుపతి అసెంబ్లీ వరకు మనం తిరిగి పోలింగ్ నిర్వహించేలాగా చేయకపోతే ఈ గెలుపుకి, ఆ పార్టీ గెలిచే గెలుపుకి
ఈ దరిద్ర పనులు దరిద్రం ఇది చేయకపోయినా నెగ్గుతాం మేము. మరి దరిద్రులు ఎందుకు ఇలా చేస్తున్నారో నాకు అర్థం కావట్లా. చేయకపోయినా నెగ్గుతాం, మంచి మెజార్టీతోనే నెగ్గుతాం. 1,00,000 దాకా పైన రావచ్చు. ఎందుకు 1,00,000 దాటిన తర్వాత 4 లక్షలు వస్తాయి. నువ్వు దేశం అంతా కాబోయే ప్రధానమంత్రి అని చెప్పి ఆయన ఎవడో పాస్టర్ గారు పొగుడుతున్నాడు కదా, నువ్వు పెద్ద ప్రధానమంత్రి అనిపించేసుకోవాలా? ఎందుకు ఊరికే వృధా ఎక్సర్సైజ్? రేపు ట్రైల్ స్టార్ట్ అవుద్ది, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ దాటుకున్న తర్వాత అప్పుడు చూసుకోవా బాబు నీ ప్రధానమంత్రి కూడా. ఇప్పటి నుంచి దొంగ మెజారిటీలు, దొంగ ఓట్లు ఇవన్నీ వేసేసుకుని దేనికి? సో ఐ డిమాండ్ అట్లీస్ట్ ఇన్ తిరుపతి, ఇఫ్ నాట్ ద ఎంటైర్ తిరుపతి, కనీసం 100-150 బూతుల్లో అయినా దారుణమైన అక్రమాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే కాళహస్తిలో కూడా కాళహస్తి వెళ్తున్నాం అని బస్సుల్లో తరలిస్తున్నారు. మరి ఒకేసారి పోలింగ్ రోజు అంతమంది కాళహస్తి చూడాలని ఎందుకుందాం మరి అర్థం కావట్లేదు బాబు. సో అంచేత ఇది మా వాళ్ళు చేసే దురదృష్టకరమైన పని. ఎందుకు చేస్తున్నారో మరి పిచ్చి తలకెక్కింది. ఆ పిచ్చి తలకెక్కి అక్కర్లేని పనులు. మరి ఇది మరి మహానుభావుడు ఆ ముఖ్యమంత్రికి తెలిసి జరుగుతుందా లేదా లోకల్ లీడర్స్ మరి మేమే ఎంత మెజారిటీ తీసుకొచ్చామని చెప్పి సంకలు కొట్టుకుంటానికి మరి అల్టిమేట్గా చెడ్డ పేరు వచ్చేది మరి ముఖ్యమంత్రికి. ఇది మరి ఆ కేఎస్ ప్రసాద్ వింటున్నావా ప్రసాద్? నీ అనాలిసిస్కి ఉపయోగపడుతుంది. ఇది కూడా కొంచెం ముఖ్యమంత్రికి కూడా చెప్పు, నేను ముఖ్యమంత్రి తరఫున మాట్లాడుతున్నాను. తిరుపతి అసెంబ్లీ రద్దు చేయాలన్నది కూడా అందులో భాగంగానే అని కూడా చెప్పమ్మా ప్రసాద్. తర్వాత నిన్న మా నెంబర్ 2 విశాఖపట్నంలో అంటే ఆయన అది పరిపాలిస్తున్నారు కదా, అక్కడ ఒక మాట అన్నారు. 4 లక్షల ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చాం, రేపు మాకు క్యాపిటల్ వచ్చేస్తే ఏదో జాబ్ మేళా అని ఏదో పెడతాడంట. ఆయన ఏదో 4-5 వేలు ఇస్తాడో ఉద్యోగాలు ఇస్తాడంట. ఆయన నెంబర్ 2 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చానంటాడా? నెంబర్ 1 ఇది ఉద్యోగం కాదంటాడా? అది ఉద్యోగం కాదు. ఎందుకంటే 5,000 రూపాయలకి ఎవడు పని చేస్తాడు? అసలు మినిమం వేజెస్ యాక్ట్ ఉంది. ఉద్యోగి అన్న మరుక్షణం నువ్వు మినిమం వేజెస్ యాక్ట్ ఇవ్వకపోతే అది తప్పు. సో ఆడ ఉద్యోగం కాదనేది నిజం. మరి నువ్వెందుకు అక్కడ ఆడు ఉద్యోగి 4 లక్షల ఉద్యోగం ఇచ్చారని అబద్ధాలు ఆడతావు? సో నెంబర్ 1లో కానీ నెంబర్ 2లో కానీ ఒకడైతే గట్టిగా అబద్ధం ఆడాడు. ఎవడాడు? సరే నెంబర్ 1 అయితే కాదు, అది నా మనసాక్షి తెలుసు. ఎందుకంటే అది ఏదో గౌరవ వేతనం ఇస్తున్నామని చెప్పి ఆ ఎక్స్ట్రాగా ఏదో తోఫాలని చెప్పి నజరానాలని చెప్పి ప్రభుత్వంలో బెస్ట్ వచ్చినట్టు పప్పు బెల్లలాగా ఆయన పనిచేస్తున్నాడు. ఎవరైనా ఇలాంటి అరాచకాలు ఎక్కువ రోజులు సాగవు. ఏ రోజైతే పేర్ని నాని గారు ఇదంతా జగనన్న సైన్యం అని అఫీషియల్గా, ఆయన సమాచార శాఖ మంత్రి, అల్లాటప్పగాడు కాదు, ఒక రాష్ట్ర సమాచార శాఖ మంత్రి ఈ స్టైఫండ్ ఆండోరేమో తొక్క తోలో తీసుకుని మా పార్టీకి పనిచేసే వాళ్ళు జగనన్న సైన్యం అని చెప్పి సమాచార ప్రసార శాఖ మంత్రి డిక్లేర్ చేశాడో, ఈరోజు వరకు వారికి చెల్లించిందంతా ప్రభుత్వానికి వెనక్కి కట్టి, అంటే మా పార్టీ నుంచి తీసుకుని ప్రభుత్వానికి వెనక్కి కట్టాలి అని చెప్పి ఎవరైనా పబ్లిక్ స్పిరిటెడ్ పర్సన్ కేసేస్తే చాలా బాగుంటుందేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ నేను కేసు వేసాం. సో ఒకళ్ళకే మరి అన్ని టేకప్ చేయాలంటే కష్టం కాబట్టి పబ్లిక్ స్పిరిటెడ్ పర్సన్ ఎవరైనా పేరు నాని గారి స్టేట్మెంట్ తీసుకుని అఫీషియల్గా వారు జగనన్న సైన్యం అని చెప్పి డిక్లేర్ చేశారు కాబట్టి ఆ జగనన్న పార్టీ నుంచే వారికి డబ్బులు ఇచ్చుకుంటారు బాబు. ప్రభుత్వాన్ని ఇలాగా ఆల్రెడీ ఆర్థికంగా అన్ని బొక్కలో పెట్టేశారు. ఈ బొక్క పెట్టొద్దు అని చెప్పి నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మరి ఇది ప్రస్తుతం మరి ఈరోజు అందరూ ఇంకొక చిన్న ఇష్యూ, మా అన్ఎడ్యుకేటెడ్ మినిస్టర్ ఒకడు ఉన్నాడని చెప్పాను కదా, శ్రీ రంగనాథరావు. మరి ఏమో మరి ముఖ్యమంత్రికి అతనికి ఏంటో మరి మనకు అర్థం కాదు. అతను మా
జిల్లాలో ఒక అతి ముఖ్యమైన జిల్లా లెవెల్ ఆఫీసర్ని ఇతనేదో పని చెప్తే చేయకపోతే, రే మొన్న ఎంపీ మీద పెట్టాం కదా ఎస్సీ కేసు, అలాంటి ఎస్సీ కేసు ఏదో ఆ టైప్లో ఒకటి పెట్టేసి ఈయన అరెస్ట్ చేసి అని చెప్పి ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి చెప్తున్నాడు. ఏంటి అధికారి ఎవడో ఎస్సీని తిట్టినట్టు అరెస్ట్ చేసేయమని. అధికారి గోల. అంటే రూల్ ఆఫ్ లా ఎంత దరిద్రంగా ఉంది ఈ రాష్ట్రంలో అన్నది చెప్పడానికి ఇది ఒక మచ్చుతునక. మిస్టర్ చీఫ్ మినిస్టర్, మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, ప్లీజ్ కాల్ దట్ మినిస్టర్ రంగనాథరాజు అండ్ ఆస్క్ హిమ్, నీకు కావాలి అంటే ఆ అధికారి ఎవడో పేర్లు చెప్తా, లెట్ యువర్ ఆఫీస్ కాంటాక్ట్ మీ, ఐ విల్ గివ్ ద డీటెయిల్స్ ఆఫ్ ద ఆఫీసర్ ఇఫ్ ఎట్ ఆల్ యువర్ ఇన్క్లైన్ టు గివ్ ఎనీ గుడ్ గవర్నెన్స్. If he is acting, if he is threatening at your behest, then I can't say anything more. But if you are sincere, at least if you want to appear that you are sincere, call that guy, talk to him and find out whether he has uttered those words. దీని వలన ప్రభుత్వ ఇమేజ్ పూర్తిగా దెబ్బతింటుంది. సో కాబట్టి ఇటువంటి పిచ్చి పనులు చేయొద్దని కోరుకుంటున్నాను. ఇక ఈరోజు మంచి మాట, మార్టిన్ లూథర్ కింగ్ అంటే మరి తెలియని వాళ్ళు నాకు తెలిసి ఎక్కువ మంది ఉండరు. కోర్స్ అందరు రాష్ట్రాల్లో తక్కువ మందికి తెలిసి ఉండొచ్చు, బట్ జనరల్గా కొంచెం చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్ ఎలైట్కి దే ఆల్ నో అబౌట్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. సో పీపుల్స్ రైట్స్ కోసం పోరాడాడు. సరే, మరి ఆయన్ని చంపేశారు. అమెరికాలో కూడా మనకు దుష్ట శక్తులు ఉన్నాయి ఇక్కడలాగానే. వి నీడ్ లీడర్స్ నాట్ ఇన్ లవ్ విత్ మనీ. అంటే మన మొత్తం చదువుతా, వి నీడ్ లీడర్స్ నాట్ ఇన్ లవ్ విత్ మనీ బట్ ఇన్ లవ్ విత్ జస్టిస్, నాట్ ఇన్ లవ్ విత్ పబ్లిసిటీ బట్ ఇన్ లవ్ విత్ హ్యుమానిటీ. అంటే మనకి కావలసిన నాయకులు డబ్బును ప్రేమించే వాళ్ళుగా ఉండకూడదు, న్యాయాన్ని ప్రేమించే వాళ్ళుగా ఉండాలి. పబ్లిసిటీని ప్రేమించే వాళ్ళుగా కాదు, మానవత్వాన్ని ప్రేమించే వాళ్ళుగా ఉండాలి. వి నీడ్ లీడర్స్ నాట్ ఇన్ లవ్ విత్ మనీ బట్ ఇన్ లవ్ విత్ జస్టిస్, నాట్ ఇన్ లవ్ విత్ పబ్లిసిటీ బట్ ఇన్ లవ్ విత్ హ్యుమానిటీ. ఇప్పుడు మనకున్న ప్రభువులు ఈ రకంగా ఉన్నారా లేదా ఆలోచించండి. ఆలోచించండి. మళ్ళీ మోస్ట్ లైక్లీ చాలా ఇష్యూలు ఉండిలో ఉన్నాయి. కుదిరితే రేపే కలుద్దాం. థ్యాంక్ యూ.